యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. వాటర్ ఎక్కువ తాగకపోతే హెయిర్ ఫాల్ అవుతుందా? అంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? వాటర్ నెసెసిటీ ఎంతవరకు ఉంటుంది హెయిర్‌కి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నా. ఓకే. సో నిజంగానే వాటర్ తాగకపోవడం అనేది హెయిర్ లాస్‌కి మెయిన్ రీజన్ అవ్వొచ్చంటారా? అవునండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో వాటర్ కాంపోజిషన్ ఒక 60-70% ఉంటుందన్నమాట. ఓకే. అలానే మన హెయిర్‌లో కూడా 1/4 వాటరే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా వాటర్ తక్కువ తాగామనుకోండి, మన హెయిర్‌కి బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువైపోతుంది. ఓకే. సో బ్లడ్ ఫ్లో అనేది హెయిర్ పెరగడానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి న్యూట్రియంట్స్ అయినా కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ అయినా కానీ బ్లడ్‌లోంచి వెళ్తాయి. ఓకే. సో మనం డీహైడ్రేట్ చేసాము బాడీలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్‌కి వెళ్ళే అమౌంట్ ఆఫ్ బ్లడ్ తగ్గుతుందన్నమాట. ఓకే. రెండోది ఏంటంటే మన స్కాల్ప్ కూడా చాలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసుంటారు కొన్ని రోజులు మనం వాటర్ తాగలేదు, లేదంటే హెయిర్ వాష్ సరిగ్గా చేసుకోలేదు అంటే స్కాల్ప్‌లో మొత్తం ఫ్లేక్స్ రావడము, డాండ్రఫ్ రావడము ఇట్లాంటివి చాలా తొందరగా స్టార్ట్ అవుతాయి. థర్డ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ హెయిర్. అంటే ఓకే. ఇప్పుడు హెయిర్‌కి మనకు ఒక ఔటర్ కవరింగ్ ఉంటుందన్నమాట. దట్ ఓకే. ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ వాటర్ మనలోంచి. సో మనకి వాటర్ తగ్గిపోతే మన క్వాలిటీ ఆఫ్ హెయిర్ కూడా చాలా తగ్గిపోతుంది. సో స్ప్లిట్ ఎండ్స్ రావడము, హెయిర్ బ్రేకేజ్ తొందరగా అవడము ఇవన్నీ కూడా చాలా తొందరగా అవుతాయి. ఓకే. ఇప్పుడు వైట్ హెయిర్ గూడా వస్తుంటది. అది గూడా ఎర్లీ ఏజ్ అంటే ఆ! 10థ్ క్లాస్ 11థ్ స్టాండర్డ్ నుంచే స్టార్ట్ అయిపోయి హ్మ్. వస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏమై సో ఉండొచ్చు? అది డైరెక్ట్‌లీ వాటర్‌తో రిలేటెడ్ కాదు కానీ ఓకే. న్యూట్రియంట్స్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు యంగర్ పీపుల్‌లో అది ఎట్లా అంటే వైటమిన్ బి12, ఐరన్ ఇవన్నీ తగ్గిపోయినప్పుడు మన హెయిర్‌లో ఒక పిగ్మెంట్ ఉంటుందన్నమాట. మన ఓకే. స్కిన్‌కి కలర్ ఎట్లా వస్తుందో హెయిర్‌కి కూడా అట్లా కలర్ వస్తుంది. సో చిన్న పిల్లల్లో ఇట్లాగా వైటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ పిగ్మెంట్ ఫార్మ్ అవ్వదు. ఓకే. అడల్ట్ లైఫ్‌లో అదేంటంటే స్ట్రెస్ మూలంచి. సో స్ట్రెస్ మూలంచి చాలా మందికి ఏమవుతుంది అంటే ఆ పిగ్మెంట్ ఫార్మ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి సప్రెస్ అయిపోతాయన్నమాట. ఓకే. అండ్ కొంతమందికి అన్‌ఫార్చునేట్‌లీ జెనెటిక్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పేరెంట్స్‌కి 30స్‌లో, 20స్‌లోనే హెయిర్ వచ్చిందంటే వీళ్ళకి టీనేజ్‌లో అలాంటప్పుడే వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో ఇవి కారణాలుంటాయి. అండ్ అలానే హెయిర్ ఎంత ఎంత ట్రై చేస్తున్నా సరే, ఎంత మెడిసిన్ తీసుకున్నా, ఎంత ట్రై చేస్తున్నా పెరగదు. పైగా అలానే ఉండిపోవడం ఇంకా కావాలంటే తగ్గిపోవడం జరుగుతుంది గానీ అవును. పెరగదు. ఎందువల్లంటారు? సో మెయిన్‌గా అలాంటి వాళ్ళలో ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేయించాలి. చాలా మటుకు ఇలాంటి వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఓకే. థైరాయిడ్ లేదంటే హై బీపీ ఉండడము, లేదంటే సివియర్ వైటమిన్ డెఫిషియన్సీ. ఓకే. అంటే ఎంత సార్లు మనం వాళ్ళకి ఐరన్ ఇచ్చినా కానీ అది లోవర్ లిమిట్‌లోనే ఉండడము ఇలాంటి కారణాలుంటాయి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్‌కి ఎళ్ళే న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి కనుక హెయిర్ సైకిల్ చిన్నదైపోతుందన్నమాట. ఓకే. సో వాళ్ళకి హెయిర్ పెరగడం అనేది మనకి నార్మల్‌గా ఎట్లా అంటే ఒక 1 మంత్‌లో ఒక 1 ఇంచు, 1½ ఇంచ్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళకి న్యూట్రియంట్స్ తగ్గుతాయి కనుక చాలా తక్కువ 1/4 ఇంచు అట్లా పెరుగుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు జెనెటికల్‌గా కూడా హెయిర్ పెరగకుండా ఉండడమో, లేకపోతే తొందరగా బట్టతల రావడం దానికి యాహ్! డెఫినెట్‌లీ. ఇప్పుడు మదర్ సైడ్ అయినా, ఫాదర్ సైడ్ అయినా ఎవరికైనా హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ ఉందనుకోండి, డెఫినెట్‌గా యంగర్ జనరేషన్ వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలానే హెయిర్ టైప్ అండ్ క్వాలిటీ అనేది అంటామనమాట. అంటే ఇప్పుడు చూడండి కొంతమందికి చాలా సన్నగా స్ట్రెయిట్ హెయిర్స్ అనేవి ఉంటాయి. అది కూడా మదర్, ఫాదర్ సైడ్ ఎవరికైనా ఉంది అంటే అది హెరిడిటరీగా రావడం ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఊరికే కట్ చేస్తున్నా గూడా కొంతమందికి బాగా హెయిర్ పెరిగిపోతూ ఉంటుంది. మరి వాళ్ళకి హెయిర్ కటింగ్‌కిను, హెయిర్ గ్రోత్‌కి అంత రిలేషన్ ఉండదు. ఉండదు. ఓకే. ఇట్ ఈస్ మెయిన్‌లీ మనకి కిందకి ఎళ్తున్న కొద్దీ మనకి హెయిర్ ఎండ్స్‌కి న్యూట్రియంట్స్ తక్కువ అవుతూ పోతాయన్నమాట. ఓకే. ఎందుకంటే మన స్కాల్ప్ నుంచి మొత్తం కింద వరకు రావాలి కనుక మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారంటే మన స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే. కిందకొచ్చే వరకు దానికి స్ప్లిట్ ఎండ్స్ రావడం, డ్రైగా అయిపోవడము, లేకపోతే వీక్‌గా అవ్వడం వీక్‌గా ఉంటాయి. అవును. సో అది కట్ చేస్తే మన హెయిర్ హెల్తీగా ఉంటుంది కానీ ఓకే. కట్ రిపీటెడ్‌గా చేస్తే హెయిర్ తొందరగా వస్తుంది అనేది ఉండదు. ఓకే. బట్ నిజంగానే అంటే హెయిర్ షార్ట్‌గా ఉండడమే బెటర్. ఈ లెక్కన ఆ! న్యూట్రియంట్స్ సరిపోవాలి. దొరుకుతుంది. సో, పొడుగు మనం లాంగ్ హెయిర్ ఎప్పుడైనా మెయింటైన్ చేయాలంటే డెఫినిట్‌గా మనం ట్రిమ్మింగ్ ఒకటి కంటిన్యూ చేయాలి. ప్లస్ ఓకే. మనం చెప్పినట్టు ఇప్పుడు హెయిర్‌కి న్యూట్రియంట్స్ మొత్తం రావు కనుక మనం బయట నుంచి ఏమైనా చేస్తూ ఉండాలి. ఓకే. సో, హెయిర్ మసాజెస్ అయినా, హెయిర్ స్పా లాగా చేయించుకోవడము, లేదంటే ఏమైనా మనం హెయిర్ షాంపూ చేసుకుంటున్నప్పుడు మంచి కండిషనరు, ప్రీ షాంపూ ట్రీట్మెంటు అట్లాంటివి చేసుకోవాలన్నమాట. ఓకే. హెయిర్ స్పా ఎంత వరకు గుడ్ అంటారు?
మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే కరెక్టే. అసలంటే మనకి హెయిర్ స్పాలో వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ కండిషనర్ వాడుతున్నారు అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. బికాస్ కొన్ని సార్లు ఇలాంటి వాటిలో అమ్మోనియా ఇవన్నీ ఉంటాయి ఆ షైన్ రావడానికి. సో దాంతో ఇన్అడ్వర్టెంట్లీ మొత్తం హెయిర్ అంతా డ్యామేజ్ అయ్యి రఫ్ అయిపోతుంది తర్వాత. సో అది కూడా మంచి చూసుకొని చేయాలి. ప్రొడక్ట్స్ గ్యారంటీ ఉండాల్సిందే. అవును. ఓకే. అంటే హెయిర్ థిన్ అవుతూ ఉంటుంది. మనం తింటూ ఉంటాం. ఇక్కడి నుంచి ఎగిరిపోతది. ఇక్కడ అవును. బావుంటుంది. ఈ పార్ట్ పోతూ ఉంటుంది. అవును. మరి వాళ్ళకేం చెప్పగలం మనం? సో దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఓకే. ఒకటేంటంటే మన హెయిర్ స్టైల్స్ ఎట్లా ఉంటాయి అని. ఓకే. ఇప్పుడు మీరు నోటీస్ చేసుంటే చాలా మంది చాలా టైట్ పోనీస్ వేసుకునే వాళ్ళకి స్పెషల్‌గా ఇక్కడ పోతూ అవును. ఉంటుంది. సో దాన్ని ట్రాక్షన్ అలోపేషియా అంటారు. ఓకే. సో ఎప్పుడైనా మనం లూజ్ టైప్ ఆఫ్ పోనీలు, సెకండ్ ఆఫ్ ఆల్ రాత్రి పడుకునేటప్పుడు మనం ఎప్పుడైనా హెయిర్‌ని లూజ్‌గా కట్టుకొని పడుకోవాలి. పొడుగ్గా ఉన్న హెయిర్ వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేసుకొని పడుకున్నారంటే హెయిర్ మీద మళ్ళీ ఆ ప్రెషర్ పడుతుంది. మనం తిరుగుతూ ఉంటాం కదా స్లీప్‌లో. సో హెయిర్ పొజిషన్ కూడా అట్లా మారి అది పుల్ అయ్యి దాంతో కూడా వీక్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఉంది జెనెటిక్‌గా అంటే వాళ్ళు కాస్త ముందే ఈ జాగ్రత్త తీసుకొని హెయిర్ సప్లిమెంట్స్ తీసుకోవడము, లేదంటే సీరమ్స్ రాసుకోవడము ఇట్లాంటివి చేయాలి. ఓకే. అండ్ ఆయిలింగ్ 3 టైమ్స్ ఎ వీక్ ఓకేనా? లేకపోతే చాలు. మీరు ఈవెన్ 1 టైమ్ ఎ వీక్ కూడా చేసినా మంచిది. ఇప్పుడు కొంతమందికి చాలా మటుకు డ్రై ఫిజ్జీ హెయిర్ ఉంటుంది కదా! అవును. అలాంటి వాళ్ళకి 2 టైమ్స్ ఎ వీక్ కంపల్సరీ. మీకు మంచిగా షైనీ స్ట్రెయిట్ హెయిర్ ఉంది అంటే 1 టైమ్ అయినా చాలు. సరిపోతుంది. ఓకే. అంటే హెయిర్ రెగ్యులర్‌గా ఎంత చేస్తున్నా నీట్‌గా ఉండాలి. మెయింటెనెన్స్ బావుండాలి అంటే వన్ టిప్ దే కెన్ ఫాలో న్యాచురల్లీ. ఒకటి నేనేం చెప్తా అంటే, ఈ కాలంలో మీరు షాంపూ చేసుకున్నాక కంపల్సరీగా కండిషనర్ అయినా, లేదంటే లీవ్ ఇన్ కండిషనర్ అయినా వాడాలి. ఓకే. ఏ టైప్ ఆఫ్ హెయిర్ అయినా. మీకు కర్లీ ఉన్నా, స్ట్రెయిట్ ఉన్నా కానీ, డ్రై ఉన్నా కానీ, అది ఏం చేస్తుందంటే మనకి హెయిర్‌కి ఒక బ్యారియర్ లాగా ఫార్మ్ చేస్తుంది. ఓకే. సో, ఒక కోటింగ్ వచ్చిందనుకోండి, మనం బయటికెళ్ళినప్పుడు సన్‌లైట్‌తో అయినా, లేదంటే పొల్యూషన్‌తో అయినా, ఇవన్నిటితో వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి కాస్త తగ్గుతాయన్నమాట. ఓకే. వుడెన్ కోంబ్ వల్ల హెయిర్ తక్కువ రాలుతుంది. లేకపోతే వుడెన్ ఆ! కోంబ్ యూజ్ ఉంటుంది అంటారా? ఎంతవరకు నిజం? అది నేను ఒప్పుకోనండి. ఒకటి నేనేం చెప్తా అంటే వైట్ టూత్ కోమ్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మన దగ్గర కోమ్స్ చూస్తే ఒక హాఫ్‌లో చాలా దగ్గరగా ఉంటాయి. ఆ! ఒక హాఫ్‌లో దూరంగా ఉంటాయి. అవును. సో, ఇప్పుడు ఈ వుడెన్ కోమ్ ట్రెండ్ కూడా ఎందుకొచ్చిందంటే దాంట్లో దగ్గరగా ఉండవు. దూరంగా ఉంటాయి. అవును. సో, మనం దూకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఎంటాంగిల్‌మెంట్ అంత తొందరగా అవ్వదు. హ్మ్. సో, ఆ హెయిర్ బ్రేకేజు, హెయిర్ లాగడం వల్లంచి హెయిర్ పడ్డము ఇవన్నీ తగ్గుతాయన్నమాట. ఓకే. సో, హెయిర్ థిన్‌గా ఉన్న వాళ్ళకి లేదంటే ఫ్రిజీగా ఉన్న వాళ్ళకి ఇలాంటి కోమ్స్ చాలా మంచివి. అంతేగాని దానివల్ల స్పెసిఫిక్‌గా ఇదయ్యేదైతే ఉండదు. 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 ఓకే. వన్ సజెషన్ ఫైనల్లీ టు కీప్ యువర్ హెయిర్ గ్లో అండ్ షైనీ అండ్ హెల్తీ అంటే ఏం చెప్పగలరు? ఒకటి ఈట్ వెల్, హ్మ్. స్లీప్ వెల్ హ్మ్. అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ చూసుకొని తీసుకోండి అంతే. ఓకే. డన్ మ్యామ్. థాంక్ యూ. యాహ్!